ఓం నారాయణ ఆదినారాయణ అవధూతలీల అధ్యాయము 21. శ్రీ స్వామివారి దివ్యబోధ. శ్రీ స్వామివారిని మాకేమైనా బోధించండి స్వామి అని అనేక మంది అడిగినప్పుడు శ్రీ స్వామివారు చూచి నేర్చుకోండి అయ్యా అని క్లుప్తంగా బోధించేవారు. వారు వాచా ఎన్నడూ బోధ అని ప్రత్యేకంగా చెప్పకపోయినను వారి జీవితకాలంలో భక్తులతో వారు మాట్లాడిన మాటలే మనకు దివ్యబోధలు. వాచా బోధించే కంటే నిత్య సత్యమైన నిదర్శనముతో శ్రీ స్వామివారు 1-2 ముక్తసరి ముక్కలు మాట్లాడిన అవే వేదముల సారాంశముగా ఉండడం గమనార్హము. అట్టి దివ్యమైన ధర్మబోధలు కొన్ని ఈ క్రింద చూడగలము. అజ్ఞానులమైన మనం పెద్దలు చెప్పిన కొన్ని విషయాలను మూఢనమ్మకాలని త్రోసిపుచ్చుచుంటాము. కానీ ఈ విషయాలలో శ్రీ స్వామివారి వంటి మహనీయులు చెప్పిన మాట అందరికీ శిరోధార్యము. కారి రామస్వామి ఇలా వివరించారు. పొదలకూరులో 2 ఎడ్ల బండి కొనేందుకు అడ్వాన్స్ ఇచ్చి శ్రీ స్వామివారికి ఆ విషయం చెబితే, అయ్యా ఆ బండి ఇంటికొస్తే మంచిది కాదు, దాని ఇరుసులో కోడి పుంజులు పోట్లాడుతున్నాయి, అది వద్దు అన్నారు. చెర్లోపల్లిలో మరొక బండి మాట్లాడి వచ్చి స్వామికి చెప్పాను. అయ్యా ఆ బండి వస్తే ఆడవాళ్లకు జబ్బులు కలుగుతాయి, అది వద్దు అన్నారు. తర్వాత తురిమెర్లలో మరొక బండి చూచి వచ్చి చెప్పాను. అయ్యా ఆ బండి వస్తే పిల్లకాయలకు జబ్బు చేస్తుంది, అది వద్దు అన్నారు. ఒక వారం రోజుల తర్వాత బండి కొనేందుకు ఏ గ్రామం పొమ్మంటారో అడగాలని శ్రీ స్వామివారి చెంతకు వెళ్ళాను. నేను ఆ విషయం వారిని అడగక మునిపే, అయ్యా రాజుపాలెంలో 400 రూపాయలకు కొత్త బండి ఇస్తారు, తోలుకొచ్చుకో అన్నారు. ఆ బండి ఏ రోజు తోలుకొస్తే మంచిదని అడిగాను. అయ్యా సోమవారం ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నీవు బండి కొన్న గ్రామం వదిలి బండి తోలుకుని వచ్చేయాలి. మీ గ్రామంలో రాములవారి దేవాలయం వద్ద 3 నిద్రలు చేయించి మీ పిల్లకాయలందరినీ బండిలో ఎక్కించి ఊరంతా త్రిప్పుచు శనగలు, బొరుగులు, బెల్లం, పంచదార పెడుతూ బండిని ఇంటికి తోలుకురమ్మని సెలవిచ్చారు. నేను అలాగే చేశాను. ఆ బండి గత 25 సంవత్సరముల నుండి పని చేస్తూనే ఉంది. ఎలాంటి యాక్సిడెంట్లు లేవు. ఆ బండి వచ్చాక మాకు భూస్థితి పెరిగింది. ఈనాటికి దాన్ని గురుప్రసాదంగా పరమ పవిత్రంగా వాడుకొనిచున్నాము. ఒకానొక బండి ఇరుసులో కోడి పుంజులు పోట్లాడటం ఏమిటి? కొయ్యతో చేయబడిన ఒక బండి ఇంటికి వస్తే ఆడవాళ్లకు జబ్బు చేయడం ఏమిటి? మరొక బండి వస్తే పిల్లలకు జబ్బులు చేయడం ఏమిటి? ఇలాంటివి విన్నప్పుడు అజ్ఞానులమైన మనకు మూఢనమ్మకాలుగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో సర్వజ్ఞుడైన శ్రీ స్వామివారి మాటే శిరోధార్యము. శ్రీ స్వామివారి బృందంలోని వారెవరైనా దురుసుగా మాట్లాడినప్పుడు ఫలానా వాడు ఇలా మాట్లాడాడు స్వామి అని చెబితే, ఆయనలో బొమ్మ లేచింది లేయ్యా, ఆయన ఏం చేస్తాడు అనేవారు. అలాగే ఒకరోజు మాటల సందర్భంలో శ్రీ స్వామివారు బరిగెల నాగయ్యతో అన్నారు, బొమ్మల కత్తిరింపు మన దగ్గరుండ్లా అయ్యా అని. మనలోని దుర్గుణాలే మనలోని బొమ్మలు. శ్రీ స్వామివారికి మనపై దయ కలిగినట్లయితే మనపై తన కత్తిరింపు ప్రయోగం చేసి ఆయా దుర్గుణాలను నిర్మూలించగలరు. ఒక వ్యక్తి వలన అనేక మందికి అసౌకర్యము, ప్రమాదము అని శ్రీ స్వామివారు తలిచినట్లయితే మాట మందలింపు లేకుండానే తనకై తానే ఆ ప్రదేశం వదిలి వెళ్ళేటట్లు శ్రీ స్వామివారు ఆ వ్యక్తి హృదయాన్ని ప్రేరేపించేవారు. ఉదాహరణకు ఒక భక్తుడు ఒక అరగంట ఆలస్యమైనా సరే శ్రీ స్వామివారి నిత్య పూజ తాను వచ్చేంత వరకు ఆపాలని, తాను ఉన్నప్పుడు తానే స్వయంగా శ్రీ స్వామివారి సమాధి పూజ చేయాలని అప్పుడప్పుడు ఆదేశించేవాడు. నిత్య పూజను ఆ విధంగా ఆలస్యం చేయడం ఎంతవరకు ధర్మమో యోచించలేదు. ఆ భక్తుని హృదయంలో శ్రీ స్వామివారు ఏ చిత్రమైన ప్రేరణ పెట్టారో ఏమో కానీ అతడు తనకై తానే దూరంగా ఉండడం మొదలుపెట్టి అలాంటి సేవలు మానుకున్నాడు. ధర్మాధర్మాలు యోచించకుండా ప్రవర్తిస్తే మనపై కూడా శ్రీ స్వామివారు తమ కత్తెర ప్రయోగం చేస్తారని గుర్తించి మెలగాలి. ఒకప్పుడు శ్రీ స్వామివారి సేవకులు 2 కలహించుకొని కలబడ్డారు. ఒకడు గొడ్డలి తీసుకున్నాడు. రెండవ సేవకుడు గొడ్డలి పీక్కొని అతని మెడపై కొరికాడు. అతనికి రక్తం కారి గ్రామంలోని పెద్దలకు చెప్పుకున్నాడు. వారంతా ఆ రక్తం చూచి అలా చేసిన వాడిని ఆశ్రమం నుండి వెళ్ళగొట్టమని శ్రీ స్వామివారికి విన్నవించారు. అప్పుడు శ్రీ స్వామివారు, అయ్యా ఒకరిని పొమ్మనే కంటే మనమే పోతే మంచిది కదా అని సెలవిచ్చారు. ఈ ధర్మ తీర్పుతో అందరూ కిమ్మనకుండా జారుకున్నారు. 1980వ సంవత్సరంలో శ్రీ స్వామివారికి గుణం వచ్చింది. చేతులు తల ఎగురవేసేవారు. ఇంజెక్షన్ చేయించాలని డాక్టర్ను తీసుకువచ్చారు. సేవకుడు అంటున్నాడు, స్వామివారు అంటున్నారు, వచ్చాడా అయ్యా? సేవకుడు, ఇంజెక్షన్ చేస్తాడు స్వామి. ఎవరికి? నాగయ్య. మీకే స్వామి. ఎందుకు? నాగయ్య. గుణం తగ్గేందుకు స్వామి. తగ్గుతుందా అయ్యా? నాగయ్య. తగ్గుతుంది స్వామి. చేసుకోమను. డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు. కానీ శ్రీ స్వామివారు ఏమాత్రము చెయ్యి కదల్చడం కానీ బాధను వ్యక్తం చేయడం కానీ లేదు. 3 రోజుల తర్వాత శ్రీ స్వామివారు మరలా అన్నారు, స్వామి
అయ్యా సూదేశారే, తగ్గిందా అయ్యా? నాగయ్య: తగ్గలేదు స్వామి, మీరు తగ్గమని చెబితే తగ్గుతుంది. స్వామి: అది ఎట్లా తగ్గుతుందయ్యా? నాగయ్య: తగ్గుతుంది స్వామి, మీరు చెప్పండి. స్వామి: నువ్వు భలే మాట్లాడతావయ్యా. శ్రీ సాయినాథుని వలె శ్రీ స్వామివారు కూడా తమ రుగ్మతలకు మందులు సేవించక ఓర్పుతో అనుభవించేవారు. సేవకులతో కూడా నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది అని చెప్పేవారు. ఒక్కొక్కప్పుడు ఉడకబెట్టిన తెల్లగడ్డలు, కరివేపాకు పొడి, ధనియాల పొడి మొదలగు వాటిని తమ రుగ్మతలకు వాడేవారు. కొంతమంది రోగాలకు కొన్ని ఆకులు, వేళ్ళు చెప్పి తినమనేవారు. రోజిరెడ్డి అంటున్నారు: స్వామి, ఎల్లప్పుడూ తమరు మౌనంలో ఉంటిరే, మరి మాకు మంచి చెడ్డలు తెలిసేదెట్లా? స్వామివారు అంటున్నారు: 300 ఇస్తే సాదయ్య వచ్చి చెబుతాడు. స్వామి: మరొక రోజు అన్నారు రోసిరెడ్డి: పెద్దవాడివి కదా, ఎవరికైనా హెచ్చు తగ్గులుంటే చెప్పయ్యా. గురువయ్య: స్వామి, దేవుడెట్లా కనపడతాడు? స్వామి: అందరినీ సమాన దృష్టితో చూచుకుంటే దేవుడు కనబడతాడు. గురువయ్య మరొక రోజు ఇదే ప్రశ్న అడిగాడు. స్వామి: వీరబ్రహ్మం గారి చరిత్ర చదువు అనుభవం అవుతుంది. ఇక్కడ శ్రీ స్వామివారు తమ భక్తులను అనేక మంది మహనీయుల చరిత్రలను శ్రద్ధగా పఠించమని ఆదేశిస్తున్నారని మనం గుర్తించాలి. లేకుంటే తమను గురువుగా విశ్వసించి సేవించుకునే అతన్ని మరొక మహనీయుని చరిత్ర చదవమనడము ఎందుకు? అవధూతలందరికీ మూల పురుషుడైన శ్రీ దత్తాత్రేయ స్వామియే శ్రీ స్వామివారి రూపంలో కూడా మనలను అనుగ్రహించి ఆ సాంప్రదాయమును అనుసరించి ఇలా ఆదేశిస్తున్నారు. గురువయ్య ఏదైనా చెప్పమని అడిగితే సంపన్నత్వం కలిగి సాధారణంగా నడుచుకో, సత్యం ధర్మం తప్పకుండా ఉండు అన్నారు. సంపన్నత్వం అంటే సత్వగుణ ప్రధానమైన దైవీ సంపద లక్షణాలు. సాధారణత్వం అంటే నాకు గొప్ప గుణములు కలవు అనే అహంభావం లేకుండా శ్రీ స్వామివారి వలె అతి సాధారణ మానవుని వలె నడుచుకోవాలని శ్రీ స్వామివారి ఆజ్ఞ. నిజానికి ఈ రెండు శ్రీ స్వామివారు మనకు వారి ఆచరణ ద్వారా బోధించి చూపారు. కోపం ఎట్లా పోతుంది స్వామి అంటే, ప్రొద్దు పొడిచేది కృంకేది తెలియకుండా పోతే పోతుంది అన్నారు. అదే ప్రశ్న మరొకప్పుడు అడిగితే సూర్యచంద్రులకు అర్జీ పెడితే పోతుంది అన్నారట. ఒకరోజు మోపూరు దశయ్య గన్నేరు పూలు కోసుకొస్తున్నాడు. శ్రీ స్వామివారు అతడిని పిలిచి, ఒక్క పువ్వే గదయ్యా అన్నారు. మరలా మాట్లాడలేదు. మనస్సు అనే ఒక పుష్పమే కదా భగవంతుడు కోరేది అని శ్రీ స్వామివారు హెచ్చరించారని అతడు గుర్తించాడు. భక్తుడు మనస్సును కానీ లేక హృదయాన్ని నిజంగా సద్గురువుకు కానీ దైవానికి కానీ సమర్పించినప్పుడు అలా చేయడం ఒక్కసారి మాత్రమే సాధ్యం. అందుకు సంకేతంగా ఒక్క పువ్వు చాలని శ్రీ స్వామివారి భావం. పూజ కోసం అధికంగా తులసి కోస్తున్న భక్తురాలితో ఈ విషయాన్ని శ్రీ రమణ మహర్షి ఎంతో చమత్కారంగా చెప్పారు. అలానే శ్రీ సాయిబాబా మరలా నమస్కరించబోయిన ఒక భక్తునితో నీవు హృదయపూర్వకంగా చేసిన ఒక్క నమస్కారమే చాలు అని హెచ్చరించారు. ఒక భక్తురాలు ప్రజలకు వడ్లు అరువుగా ఇచ్చి నాము అనే పేరుతో అధికంగా లాభం గడించేది. ఒకప్పుడు ఆమె ఇల్లు కాలిపోయింది. ఆ ప్రమాదంలో చాలా ధాన్యం కూడా నష్టమైంది. కానీ పక్కవారి సహాయంతో కొంత ధాన్యమైనా దక్కించుకోగలిగింది. అయినప్పటికీ నష్టమైన దాన్ని గురించి ఆమె బాధపడుతూనే ఉండేది. ఒకసారి ఆమె శ్రీ స్వామివారిని దర్శించి, స్వామి, ఇల్లు తగలబడి సర్వనాశనం అయ్యింది అని విలపించింది. అమ్మ, లాభమే పోయింది, అసలు దక్కింది కదా అన్నారు శ్రీ స్వామివారు. నిజానికి ఆ గ్రామస్తులు 8 పుట్ల గింజలను ఆ అగ్ని ప్రమాదం నుండి తప్పించి బయట పోశారని, మిగిలిన సామాన్లు వడ్లు తగలబడినాయని ఆమె అంగీకరించింది. అన్యాయార్జితమైన ధాన్యం అగ్నిపాలయ్యింది. అందుకే శ్రీ స్వామివారు వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యో అని సెలవిచ్చారు. కోడూరు వెంకమ్మ గారి భర్త చనిపోయిన దిగులుతో మంచం పట్టి అహర్నిశలు శోకిస్తూ ఉన్నది. శ్రీ స్వామివారు తమ చిత్రమైన తత్వబోధతో ఆమె శోకాన్ని నివారించారు. అమ్మా, ఒక మామిడి పండుకు పుండు పడితే అది ఎంత ఫలింపో అవుతుందమ్మా. వరుటుబారి కుళ్ళి ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఆ పండు ధైర్యంగా ఉండి ఆ పుండును లెక్క చేయకుంటే ఆ పుండు దాన్నేమీ చేయలేదు. పండు మధురంగా తయారై ఎన్నో కాయలనిస్తుంది. అది ఎన్నోసార్లు ఇలాంటి చెట్లు అయిన తర్వాత మనిషి అవుతుంది. ఇలా మనిషిగా ఎన్నోసార్లు జన్మించాక కాస్త బుద్ధిగలవాడవుతాడు. అలాంటి బుద్ధిగలవాడుగా ఎన్నోసార్లు జన్మించాక ఒక జన్మలో భక్తుడవుతాడు. తర్వాత అలాంటి జన్మలు ఎన్నో అయ్యాక ఒక జన్మలో ధర్మంగా పరిపాలించే రాజు అవుతాడు. అట్లాంటి రాజుగా ఎన్నో జన్మలెత్తిన తర్వాత దేవుని కొరకు పాటుపడతాడు. అలాంటి ముముక్షువు జన్మలు ఎన్నో గడిచాక దేవుని సన్నిధిలో ఉంటాడు. అప్పుడు దేవుడు తన కన్ను కొద్దిగా తెరిచి భక్తుని చూస్తాడు. ఆయన తన బొటనవేలు క్రింద ఉండే అల్లెతాడు తొక్కితే ప్రపంచంలో ఉండే బొమ్మలాట అంతా అతడికి కనిపిస్తుంది. అప్పుడు దేవుడు అతడిని తనలో చేర్చుకుంటాడు. అది విని వెంకమ్మ, ఇప్పటికే ఇన్ని జన్మలు ఎత్తి ఎన్నో బాధలు పడుతున్నాను, ఈ కొంచెం బాధలు ఒక లెక్క. ధైర్యంగా మామిడి పండు వలె ఉండాలని అనుకుని అది మొదలు ఏడ్చేది కాదు.